ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్నికలకు ముందే జరుగుతున్న కొన్ని పరిణామాలు మిత్రుల మధ్య మైత్రి కంటే కూడా విభేదాలకే ఎక్కువ స్థానం ఉందా అనే ఒక భావన కలుగుతున్నది. ఎందుకంటే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ విషయం వచ్చిన తర్వాత అక్కడ వచ్చిన అసమ్మతి వాస్తవానికి చంద్రబాబు నాయుడు జైలుకు ఇచ్చిన తర్వాత నుంచి ఆయనకు వెన్నుదన్నుగా నిలబడింది, నైతికంగా మద్దతునిచ్చింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు ఒక స్థానాన్ని కేటాయించినప్పుడు అక్కడ అసమ్మతి రాకుండా, ఇబ్బంది కలగకుండా, మనసు నొచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు ముందే మాట్లాడాల్సిండే. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఆ రంగం మీదకి తీసుకొని రావాలి ఆ స్థానం. అట్లా కాకుండా దాన్ని భిన్నంగా జరిగింది. అది మొత్తం మీడియాలో పిఠాపురంలో ఏం జరుగుతున్నది, పిఠాపురంలో గందరగోళానికి ఎవరున్నారు, పవన్ కళ్యాణ్కు అక్కడి నుంచి పోటీకి ముందే ఇక్కడ ఒక రకమైన చేదు అనుభవం ఎదురైంది, ఇట్లయితే ఎట్లా గెలుస్తారు అనే ఒక చర్చ వస్తున్నది. ఇక్కడ చంద్రబాబు నాయుడు మరి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగిందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతోనే చొరవ తీసుకొని బీజేపీతోనూ టీడీపీ కూటమిగా ఏర్పాటు చేయడంలో మూడు పార్టీలు కలిపి వైఎస్ జగన్ ఎదుర్కోవాలంటే ఇది తప్ప మరో మార్గం లేదని పదే పదే చెప్తూ రావడం, ప్రజల్లో విస్తృతంగా తిరగడము, ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న చాలా సందర్భాల్లో కూడా తాను ఎక్కడ ప్రచారంలో ఉంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. చివరికి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ బర్మా అనే అనుచరులు అక్కడ చేస్తున్న గందరగోళము, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడము, పవన్ కళ్యాణ్ పట్ల కూడా కొంత ఎంత వ్యతిరేకత ఉన్నదో దాన్ని వ్యక్తీకరించడము, ఇదంతా కూడా నష్టం కలిగించేదే. సుమారుగా 1,00,000 ఓట్ల వరకు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయనేది. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో కేవలం కాపు సామాజిక వర్గమే కాకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలోనూ, లేకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ సమస్యల విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విషయంలోనూ, నిరుద్యోగుల విషయంలోనూ ఇట్లా చాలా విషయాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడుతున్న విషయాల్లో కులాలకు అతీతంగా కూడా పవన్ కళ్యాణ్ కొంత మద్దతు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇదొక అంశం జనసేనకు సంబంధించింది. ఇక తెలుగుదేశము బీజేపీ ఈ కూటమిలోని బీజేపీ విషయానికి వస్తే కనుక బీజేపీకి కేటాయించిన సీట్లలో అవి 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కూడా గెలవని స్థానాలు ఉన్నాయని. ఉదాహరణకు వనపర్తి, ఆదోని, జమ్ములమడుగు, ఈ విజయవాడ వెస్ట్, ఈ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా కూడా గెలవలేదు. గెలవని నియోజకవర్గాల్లో తెలుగుదేశమే గెలవనప్పుడు బీజేపీ ఎట్లా గెలుస్తుంది, అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుందా అనే ఇత్యాది ప్రశ్నలతోని చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 16 మంది బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి ఒక లేఖ రూపంలో తమ అభిప్రాయాన్ని తీసుకొని వెళ్ళడం. అంటే మిత్రుల మధ్య సీట్ల విషయంలో అంటే చంద్రబాబు నాయుడు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారని వారు చెప్పిన మాట ప్రకారమే నడిచిందనేది వారి ఆరోపణ, మీడియాలో వస్తున్న విస్తృతమైన కథనాలు. మరి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏను లీడ్ చేసే నాయకుడు ఆయనేనో చర్చ జరిగింది. ఆనాడు నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు ఉన్నారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసి దక్షిణాది నుంచి ఒక బలమైన నాయకుని ఎదిగిన చంద్రబాబు నాయుడు, రాజకీయంగా వ్యూహాలు ఎత్తులు వేయడంలో దిట్టైన చంద్రబాబు నాయుడు మరి మిత్రభేదాన్ని లేదా కనుక మిత్రుల మధ్య ఐక్యతను కాపాడుకోవడంలో ఎక్కడ వైఫల్యం చెందినట్లు, పవన్ కళ్యాణ్ విషయంలో ఒక రకమైన నిరసన వ్యక్తమైంది, ఒక నిరాసక్త వస్తున్నది. రెండోది బీజేపీ విషయంలో కూడా గెలిచే సీట్లు ఇవ్వడం లేదు అనేది. కడప జిల్లాలో సీట్లు ఇవ్వడం వలన ఎట్లా గెలవగలరు బీజేపీ? తెలుగుదేశం పార్టీ అంత బలంగా ఢీకోలేనప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా అవుతుంది? అక్కడ జనసేనకు బలం అంతంతే ఉన్నది, తెలుగుదేశం బలం అంతంతే ఉన్నది, పైగా బీజేపీకి టికెట్లు ఇవ్వడం వలన ప్రయోజనం ఉంటుందా అంటే ఈ మొత్తం పొత్తుల్లో జగన్ను ఎదుర్కొనాలంటే కనుక జనసేన, తెలుగుదేశము ఈ 2 పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి, పరస్పరం అంగీకారంతో ముందుకెళ్ళాలి. ఉదాహరణకు అర్బనైజేషన్లో బీజేపీ, రాజమండ్రిలో బీజేపీ బలంగా ఉంటుంది, విశాఖపట్నంలో బీజేపీ బలంగా ఉంటుంది అనుకున్న ఒక నియోజకవర్గాలలో ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ జరగాలనుకున్నప్పుడు సాధ్యమవుతుందా అంటే సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదని ఒక అంశం కూడా ఉన్నది. పొత్తుల విషయంలో సమతూకం లేదు, సమధర్మం లేదు అనేది ఉన్నది. ఈ అన్ని విషయాలను వాస్తవానికి సర్వేలు వస్తున్నదేమో తెలుగుదేశానికి కూటమికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా ఉండబోతున్నదని, 20 స్థానంలో గెలవబోతున్న సర్వేలు చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలోనేమో ఈ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండింటి మధ్య పొంతన ఉండట్లేదు. మరి ఆ సర్వేలు నిజం కావాలంటే కనుక చంద్రబాబు నాయుడు మిత్రులకు ఇవ్వాల్సిన స్థానాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నాగబాబు కూడా ఎంపీగా పోటీ చేస్తారని, ఆయన టికెట్ కూడా పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చిందని, అయినా పొత్తుల విషయంలో తాను పెద్ద మనసు చేసుకొని ఒక అడుగు ముందుకేస్తే తానే నష్టపోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఆవేదన చేసినట్లుగా ఏపీ మీడియాలో విస్తృతంగా వస్తున్న కథనాల సారాంశం. ఇక్కడ చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ భావోద్వేగం,
బీజేపీ నాయకులు ఏదో రకంగా అసెంబ్లీ కాకుండా లోక్సభ స్థానాలు ఎక్కువ తెచ్చుకోవాలనే వారికున్న ఒకానొక ఆలోచన, ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే ఆ మేరకు విజయం సాధించవచ్చునేమో. కానీ మిత్రుల విషయంలో, మిత్రులకు ఇస్తామన్న సీట్ల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఓటు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నారా, లేకపోతే కనుక అధికారంలోకి రావడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలామంది సహజంగానే ఆశిస్తుంటారు కాబట్టి అందరినీ సంతృప్తి పరచలేము అనే భావనతో అట్లా వదిలేశారా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్కు ఇది ఒక చేదు అనుభవం అనేది ఆయన అభిమానులు, ఏపీలో ఉన్న రాజకీయాల్లో ఒక సెక్షన్ బలంగా భావిస్తున్న విషయం ఇది.